బయోటెక్నాలజీ ఆహార ప్రాసెసింగ్ రంగానికి ఊతమిచ్చేలా రివిలేషన్స్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ తెలంగాణలోని నిజామాబాద్ సమీపంలో ప్రపంచంలోని అతిపెద్ద ఫ్రక్టో ఒలిగోసాకరైడ్స్ తయారీ యూనిట్ ను స్థాపించనున్నట్లు ప్రకటించింది. ఈ ప్లాంట్ సంవత్సరానికి 20,000 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వ బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ అలాగే బయోటెక్నాలజీ విభాగం సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆర్థిక సహాయం అందిస్తోంది. భారతదేశంలో బయోటెక్నాలజీ రంగంలో సరికొత్త ఆవిష్కరణలకు రంగం సిద్ధమైంది. డీబీటీ బైరాక్ నేతృత్వంలో దేశంలో తొలి బయో ఫౌండరీ నెట్వర్క్ ను కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రారంభించారు. బయో E3 విధానం కింద ఎంపిక చేసిన 21 బయో ఎనేబ్లర్ కేంద్రాలకు చేయూత అందిస్తామని, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడమే తమ లక్ష్యమని, స్టార్టప్లు తమ నూతన విధానాలు బయోటెక్ రంగానికి కొత్త ఊపిరి ఇస్తాయని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. ఢిల్లీలో జరిగిన బైరాక్ సదస్సులో పాల్గొన్న రివిలేషన్స్ బయోటెక్ చైర్మన్ సివి సుబ్బారావు నిజామాబాద్ మెగా ఫుడ్ పార్క్ లో నిర్మాణంలో ఉన్న తమ యూనిట్ ఆగస్టు 2027 నాటికి పూర్తి కానుందని తెలిపారు. దీని ద్వారా 200 మందికి పైగా ప్రత్యక్ష ఉద్యోగాలు, దాదాపు 500 పరోక్ష ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు భారత ప్రభుత్వ మేక్ ఇన్ ఇండియాలో భాగంగా దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం మాత్రమే కాకుండా భారత్ ను ప్రపంచ స్థాయి FOS ఎగుమతిదారుగా నిలపడం లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. ఈ యూనిట్ భారత బయోటెక్నాలజీ ప్రయాణంలో ఒక చారిత్రక మైలురాయి. ప్రపంచంలోనే అతిపెద్ద FOS ప్లాంట్ ను తెలంగాణలో ఏర్పాటు చేయడం ద్వారా దేశీయ ఉత్పత్తిని బలోపేతం చేయడమే కాకుండా భారతదేశాన్ని ప్రపంచ న్యూట్రాన్యూటికల్ రంగంలో ప్రముఖ స్థానంలో నిలపడం జరుగుతోందని సివి సుబ్బారావు తెలిపారు. ఇప్పటికే తమ సంస్థ స్వీట్ స్పాట్ అనే బ్రాండ్ పేరుతో చక్కెరకు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా రీటైల్ వినియోగదారులకు FOS ను విడుదల చేసిందని తెలిపారు. ఈ ఉత్పత్తి ఆరోగ్యంపై దృష్టి పెట్టే వినియోగదారుల్లో మంచి ఆదరణ పొందిందని కూడా తెలిపారు. ఈ ప్రాజెక్టు విరాక్ తో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మద్దతుతో ఆవిష్కరణ, ఆత్మ నిర్భర భారత్, విలువ ఆధారిత బయోటెక్ ఉత్పత్తి పట్ల కంపెనీకి ఉన్న నిబద్ధతను స్పష్టంగా చూపిస్తోందని సివి సుబ్బారావు తెలిపారు. ప్యాలెట్ స్కేల్లో మార్కెట్లో ఉంది, రిటైల్ లో కూడా లాంచ్ చేశాము. రిటైల్ స్వీట్ స్పాట్ అనే బ్రాండ్ తోటి యాజ్ ఎ సబ్స్టిట్యూట్ ఫర్ షుగర్ లాంచ్ చేసాం. సో ఇది పెడుతుంది ఇంకా పెద్ద వరల్డ్స్ లార్జెస్ట్ ప్లాంట్. దిస్ ఈస్ ద ఓన్లీ ప్రోడక్ట్, దీనికి కాంపిటీషన్ అంటూ లేదు. So we are only creating a new market for this product as a natural substitute for sugar. It is sugar taste sugar lane untundi, but it is not sugar. It is a glycemic index iskunte sugar 65 aithe deeniki 18 untundi. Calories half calories untundi. And sugar also and sweetness also it will be same like sugar. No aftertaste. బయో E3 కాంక్లేవ్ లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేసి రివిలేషన్స్ కంపెనీ కొత్త ప్రాజెక్ట్ ను ఆ కంపెనీ ప్రతినిధి రవిచంద్ర వివరించారు. భారతదేశం ప్రస్తుతం మధుమేహ వ్యాధి విజృంభణతో ఇబ్బంది పడుతోందని, చక్కెరకు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయమైన FOS ను ఉపయోగించడం వల్ల ఈ సమస్యకు కొంతమేర పరిష్కారం లభిస్తుందని తెలిపారు. FOS తయారీకి చక్కెరే ఏకైక ప్రధాన ముడి పదార్థం. తెలంగాణలోని నిజామాబాద్ ఒక ప్రధాన చక్కెర ఉత్పత్తి కేంద్రం కావడంతో ఇక్కడ FOS ప్లాంట్ ఏర్పాటు కావడం ద్వారా రాష్ట్రంలోని చెరుకు సాగు దీర్ఘకాలిక స్థిరత్వానికి తోడ్పడుతుందని తెలిపారు. FOS ఒక సహజ ప్రీ బయోటెక్. ఇది న్యూట్రాస్యూటికల్స్, ఫంక్షనల్ బెవరేజెస్ వంటి వాటిలో విస్తృతంగా ఉపయోగించబడుతోందని, ఇది జీర్ణాశయ ఆరోగ్యానికి మేలు చేస్తుందని శాస్త్రీయంగా కూడా రుజువైందని రవిచంద్ర తెలిపారు. రివిలేషన్స్ బయోటెక్ ఎన్నో సంవత్సరాల పాటు పరిశోధనలు చేసి వినూత్న పర్యావరణ హితమైన తయారీ పద్ధతిని అభివృద్ధి చేసిందని, దీని ద్వారా FOS ను అత్యంత వేగంగా మరియు పర్యావరణానికి అనుకూలంగా ఉత్పత్తి చేయడం సాధ్యమైందని తెలిపారు. షుగర్ రిడక్షన్ స్పేస్ లో అంటే బయోటెక్నాలజీ వాడి మనం తినే ఆహారంలో షుగర్ను తగ్గించే విధంగా ఒక ప్రక్రియని డెవలప్ చేసి ఒక టెక్నాలజీ మన కంపెనీ డెవలప్ చేసింది. సో దీనికి కాను సెంట్రల్ గవర్నమెంట్ మనకి 65 crores సపోర్ట్ చేసింది. కంపెనీ నుంచి మనం 28 crores మనం కంట్రిబ్యూట్ చేస్తున్నాం. ఓవరాల్గా ప్రాజెక్ట్ అరౌండ్ 100 crores అవుతుంది. ఈ ప్రాజెక్ట్తో మనం నిజామాబాద్ ఏరియాలో ఒక పెద్ద ఫ్యాక్టరీని నిర్మించబోతున్నాం. దీనివల్ల మేజర్గా ఏంటంటే మన ఎకానమీని మంచి ఊతమిస్తుంది. మనం ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ అంటే ఈ ఫ్రూట్ ఒలిగోసాకరైడ్స్ అనే ఏ ప్రోడక్ట్ అయితే మనం ఉత్పత్తి చేయబోతున్నామో అది న్యాచురల్ ఫైబర్, తీయగా ఉంటుంది, బ్లడ్లోకి వెళ్ళదు. ఆ విధంగా ఆరోగ్యం ఇంప్రూవ్ చేయడానికి సహకరిస్తుంది. ఇది మన కంట్రీకి ఈ టైంలో వీఆర్ యాక్చువల్లీ మన కంట్రీ అనేది డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ అయిపోయింది. ఈ టైంలో 100 million people 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 100 million people
ఒక ఇండిజినియస్ టెక్నాలజీని మనం డెవలప్ చేసి, ఒక క్లీన్ అండ్ గ్రీన్ టెక్నాలజీని డెవలప్ చేసి మనం ఈ ప్రోడక్ట్ని ఉత్పత్తి చేయడానికి వెరీ మాస్ స్కేల్లో, అంటే ఇప్పుడు తెలంగాణ ఈజ్ గోయింగ్ టు బీ ద సెంటర్ ఆఫ్ దిస్ ప్రొడక్షన్. మన తెలంగాణలో వీల్ బీ మనం ప్రపంచంలో బిగ్గెస్ట్ ఫ్యాక్టరీ మనం పెట్టబోతున్నాం ఈ ప్రోడక్ట్ గురించి. దీనికి గాను మన బిగ్గెస్ట్ వ్యాలిడేషన్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ బైరాక్ వీళ్ళు మన టెక్నాలజీని పూర్తిగా స్టడీ చేసి వ్యాలిడేట్ చేసి మనకి గ్రాంట్ అవార్డ్ చేశారు. అది మా కంపెనీకి ఇది చాలా శుభపరిణామం, తెలంగాణకి కూడా చాలా శుభపరిణామం, ఇండియాకి చాలా శుభపరిణామం. ఈ విధంగా మనం ఇండియా నుంచి మనం ఫస్ట్ టైం చైనీస్ని కాంపీట్ చేసే విధంగా బిగ్గెస్ట్ స్కేల్లో మనం ఈ ప్రోడక్ట్ని ఉత్పత్తి చేసి హెల్త్ ఫోకస్డ్ కన్స్యూమర్స్కి మనం ఈ ప్రోడక్ట్ని సప్లై చేయబోతున్నాం. ఈ ప్లాంట్ ఏర్పాటుతో మరిన్ని ఉద్యోగాలు వస్తాయని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు.